క్షీరసాగరమథనం. సముద్రమథనం అనేది హిందూ పురాణాలలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఇది దేవతలు మరియు అసురులు, రాక్షసులు అమరత్వం యొక్క అమృతం కోసం క్షీరసాగరాన్ని మథించిన కథ. ఈ కథ భాగవత పురాణం, విష్ణు పురాణం, మహాభారతం వంటి ప్రాచీన గ్రంథాలలో వివరించబడింది. కథ ఇలా సాగుతుంది. పూర్వం దేవతలు, అసురుల మధ్య నిరంతరం యుద్ధాలు జరుగుతుండేవి. ఈ యుద్ధాలలో దేవతలు తమ బలాన్ని కోల్పోతూ అసురుల చేతిలో ఓడిపోవడం మొదలుపెట్టారు. అప్పుడు దేవతలు దేవేంద్రునితో సహా తమ శక్తిని తిరిగి పొందడానికి మరియు అసురులపై విజయం సాధించడానికి మార్గం కోసం శ్రీ మహావిష్ణువును ఆశ్రయించారు. శ్రీ మహావిష్ణువు వారికి క్షీరసాగరాన్ని, పాలసముద్రాన్ని మథించి అమృతాన్ని పొందమని సలహా ఇచ్చాడు. ఈ అమృతం తాగితే అమరత్వం లభిస్తుంది మరియు కోల్పోయిన శక్తి తిరిగి వస్తుంది అని చెప్పాడు. అయితే ఈ మహాకార్యాన్ని ఒక్కరే చేయలేరని, అసురుల సహాయం కూడా అవసరమని విష్ణువు వివరించాడు. అమృతం వారికి కూడా లభిస్తుందని ఆశపెట్టి అసురులను ఈ పనిలో భాగస్వాములను చేయమని సూచించాడు. దేవతలు అసురుల రాజు బలిని కలిసి అమృతం గురించి చెప్పి క్షీరసాగరాన్ని మథించడంలో సహాయం చేయమని కోరారు. అమృతం తమకు కూడా వస్తుందని ఆశపడి అసురులు అంగీకరించారు. మథన ప్రక్రియ. మంధర పర్వతం. మథనం చేయడానికి మంధర పర్వతాన్ని కవ్వంగా ఉపయోగించారు. వాసుకి, నాగులరాజు వాసుకిని మంధర పర్వతానికి తాడుగా చుట్టారు. అసురులు వాసుకి తలభాగాన్ని, దేవతలు తోకభాగాన్ని పట్టుకున్నారు. కూర్మావతారం. మంధర పర్వతం సముద్రంలో మునిగిపోకుండా నిరోధించడానికి శ్రీ మహావిష్ణువు కూర్మావతారం తాబేలు రూపం ధరించి తన వీపుపై మంధర పర్వతాన్ని మోశాడు. ఈ విధంగా దేవతలు, అసురులు క్షీరసాగరాన్ని మథించడం మొదలుపెట్టారు. చాలా కాలం పాటు మథించిన తరువాత సముద్రం నుండి అనేక వస్తువులు ఉద్భవించాయి. సముద్ర మథనం నుండి ఉద్భవించినవి. 1. హాలాహలం విషం. మొదటగా హాలాహలం అనే భయంకరమైన విషం సముద్రం నుండి వెలువడింది. దాని పొగలు విశ్వాన్ని కమ్మేసి దేవతలు, అసురులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రపంచాన్ని రక్షించడానికి పరమశివుడు ఈ విషాన్ని తాగాడు. విషం ఆయన గొంతులో ఆగిపోవడం వల్ల ఆయన కంఠం నీలం రంగులోకి మారింది. అందుకే ఆయనను నీలకంఠుడు అని పిలుస్తారు. 2. కామధేనువు. కోరిన కోరికలు తీర్చే దివ్యమైన ఆవు. దీనిని దేవతలు, ఋషులకు ఇచ్చారు. 3. ఉచ్చైస్రవం. 7 తలల దివ్యమైన గుర్రం. దీనిని బలిచక్రవర్తి తీసుకున్నాడు. 4. ఐరావతం. ఇంద్రుణ్ణి తెల్లని ఏనుగు. 5. కల్పవృక్షం. కోరికలు తీర్చే దివ్యవృక్షం. దీనిని దేవతలు స్వర్గానికి తీసుకువెళ్లారు.